హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. నిన్న నైట్ మళ్ళీ ఎక్కువ దురదలు వచ్చేసినాయి అనమాట. ర్యాషెస్ అవన్నీ కూడా ఎక్కువ వచ్చేసినాయి. మళ్ళీ హాస్పిటల్కి వెళ్దామంటే ఛార్జెస్ ఎంత అవుతాయి? డాక్టర్ దగ్గరికి వెళ్తే 700, మళ్ళీ మందులు మొత్తానికి 1000 రూపాయలు అయిపోతాయి. అయితే మన వాళ్ళు ఫస్ట్లోనే చెప్పారు, ఇలాగ ర్యాషెస్ కానీ దురదలు కానీ వచ్చినప్పుడు వంకాయ ఒకటి, చామగడ్డలు ఒకటి, ఇంకా పల్లీలు ఒకటి, కొబ్బరికాయ, నాన్ వెజ్ ఇవన్నీ తినకూడదు అక్క, తగ్గే వరకు అన్నారు. ఆల్మోస్ట్ అన్నీ మానేశానండి. అయితే మొన్న టెంపుల్కి వెళ్ళాను కదా, కొబ్బరికాయ తీసుకొచ్చాను అనమాట. పచ్చడి చేశాను. సో నేను అది తిన్నాను అనమాట. 2 days తిన్నాను. ఇంకా అంతే. అందుకుని అనుకుంటా ర్యాషెస్ అన్నీ ఎక్కువైపోయినాయి. సరే ఇంకా అది కూడా మానేద్దాం, ఇంకా ఆలుగడ్డ కూడా మానేద్దాం అనుకున్నాను. ఆలు మానేశాను. ఇంకోటి వచ్చేసి కొబ్బరికాయ కూడా మానేస్తాను. ఇంకా తర్వాత వంకాయ మానేశాను, చామగడ్డ మానేశాను, నాన్ వెజ్ మొత్తం స్టాప్ చేశాను. ఇంకా ఏమన్నా పైచం లాంటివి చేసిందేమో అని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేవగానే ముందుగా నేను అల్లం తెచ్చి పెట్టుకున్నాను కదా, ఒక 3 weeks బ్యాక్. మీతో ఆల్రెడీ లాంగ్ వీడియోలో షేర్ చేశాను. అది మొత్తం కూడా శుభ్రంగా తుడిచేసి కడక్కుండా క్లాత్ తోటి అయినా సరే, టిష్యూ క్లాత్తో అయినా సరే తుడిచేసుకుని టిష్యూ క్లాత్లు పెట్టుకుని తడి తగలకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిలవ ఉంటుందని ఒక సిస్టర్ చెప్పారనమాట యూట్యూబ్లో చూస్తే. నేను అలాగే చేశాను. చాలా బాగుందండి. కానీ ఒక 5 daysకో 4 daysకో ఒకసారి మళ్ళీ చేంజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ తడి తగిలితే మళ్ళీ పాడైపోతుంది కదా. అయితే నేను ఏం చేసానంటే ఒక గిన్నెలో జీలకర్ర వేసుకున్నానండి. ఇంకా అల్లం తీస్తే కొంచెం తడిగా ఉందన్నమాట. నేను లాస్ట్ వీక్ దీన్ని చూడలేదు సరిగ్గా. కొంచెం తడి తగిలింది, మొత్తం చెంబ పట్టేసింది టిష్యూ క్లాత్ అంతా కూడా. మళ్ళీ తీసేసి అవంతా కడుగుతున్నాను. అదే కడగకూడదు, తుడిచేయాలి. మళ్ళీ టిష్యూ క్లాత్ తీసుకుని శుభ్రంగా అన్నీ తుడిచేసి మళ్ళీ కింద టిష్యూ క్లాత్ వేసి తర్వాత ఈ అల్లం వెల్లుల్లి వేసేసి, అదే అల్లం వేసేసి దానిపైన మళ్ళీ టిష్యూ క్లాత్ వేసేద్దామని చెప్పేసి మొత్తం కూడా నీట్గా తుడుస్తున్నాను అనమాట. అయితే నాకు ఒక థాట్ వచ్చింది. సో నాకు మరి ఇడ్లీలోకైనా దోశలకైనా చట్నీ కావాలి కదా. ఈ పల్లీలు అవన్నీ పక్కన పెట్టేస్తే మనం ఏం వేసుకుని తినాలి? ఏదైనా అల్లం పచ్చడి చేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది ఈ అల్లం చూడగానే. వెంటనే ఓపెన్ చేస్తే అమ్మ చేతి వంటలో ఒక వీడియో కనిపించింది అనమాట. అది ఓపెన్ చేసి చూసుకుంటూ ఇది క్లీన్ చేస్తున్నాను. అది చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను అనమాట. పిల్లలకి ఈరోజు హాఫ్ డే స్కూల్స్ అండి, వచ్చేస్తారు. ఇంకా 1 week ఉంది, 31st వరకు అనమాట. అంటే 27th, 28, 29, 30, 31st 5 days ఉంది ఇంకా ఎగ్జామ్స్. ఆ 5 days అయిపోతే, ఎగ్జామ్స్ అయిపోతే నాకు కొంచెం ప్రెషర్ తగ్గుతుంది. లేదా ఎందుకంటే వాళ్ళని కూర్చోబెట్టి చదివించి అవన్నీ చేయించాలి కదా. ట్యూషన్కి పంపిస్తాను, అక్కడ చదవాల్సింది చదువుతారు. నా సైడ్ నుంచి కూడా నేను చదివిస్తాను అనమాట ఎప్పుడు అంతే. అందుకనే కొంచెం మార్క్స్ అనేవి బాగా వస్తాయి వీళ్ళకి. మొత్తం కూడా ఇప్పుడు మీరు ఎంత ట్యూషన్ పెట్టినా కూడా మొత్తం వాళ్ళ మీద తోసేయకూడదండి. మనం చేయాల్సింది మనం చేయాలి, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారనమాట. నేనేం చేసేదానంటే హోంవర్క్ మొత్తం నేనే చేయించేదాన్ని. ఇప్పుడు అంతమంది పిల్లల్లో హోంవర్క్ చేయించాలంటే వాళ్ళకి ఇబ్బంది. సో ఏదో రాసామంటే రాసేస్తారు. అదే మనం దగ్గర కూర్చోబెట్టుకుని, మనకి పిల్లలు ఇద్దరే కదా, అక్కడైతే ఒక 30 మంది 20 మంది దాకా ఉంటారనుకోండి. మొత్తం వాళ్ళ మీద ప్రెషర్ వేసే కన్నా ఇంట్లోనే మనమే హోంవర్క్లు చేయించుకుంటే పిల్లలకి రైటింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మా పెద్దోడు రైటింగ్ చాలా బాగుంది. చిన్నోడిది మొన్నటిదాకా బాగానే ఉండేది, కానీ కొంచెం వాడికి అతి తెలివితేటలు ఎక్కువైపోయి ఉన్న రైటింగ్ కూడా పోగొట్టుకున్నాడు. మళ్ళీ కూర్చోబెట్టి వాగాలన్నమాట. ఎంత వాగితే వాళ్ళతో అంత రైటింగ్ వస్తుంది. మళ్ళీ రఫ్ చేపించి మళ్ళీ రాయించి అలా చేస్తేనే వస్తుంది. సో చిన్నోడిని కూడా సెట్ చేసేయాలి. ఇంకా మళ్ళీ ఇదంతా పెట్టేశాను. పెట్టిన తర్వాత నేను వీడియో చెక్ చేశాను అనమాట. ఇప్పుడు నేను దీంట్లో అల్లం కూడా వేస్తున్నానండి దంచేసి. ఇలా తీయగానే తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుంది. నాని ఉంది కదా కొంచెం తడిగా, దంచేసి జీలకర్ర, అదేవిధంగా ధనియాలు కూడా వేసుకోవచ్చు, మర్చిపోయాను. ఇవన్నీ ఏంటంటే పైచం తగ్గిస్తాయి అన్నమాట. నేనైతే జీలకర్ర అల్లం వేసేసి బాగా మరిగించేసి కషాయం వాటర్ మొత్తం కొంచెం డ్రాప్ అయ్యే వరకు, అంటే చిన్న మూతలు అయ్యే వరకు కషాయం తాగుదాం రోజు అని అనుకుంటున్నాను. నాకు ఎప్పటి నుంచి దుడతలు మొదలైనవి అంటే అన్నదానం జరిగిందండి ఇంటి దగ్గర. అయితే అప్పుడు మొత్తం కూడా వండారనమాట. కర్రీస్ మిగిలితే మాకు ఇచ్చారు. మా అక్క అది అందరికీ ఇచ్చారు మిగిలిపోయిన కర్రీస్. ఆ కర్రీ ఏంటంటే వంకాయ కర్రీ. అందులో నువ్వులు, పల్లీలు ఆ పేస్ట్ వేస్తారు కదా. సో ఆంధ్ర సైడ్ ఒక రకంగా వండుతారు, తెలంగాణ సైడ్ ఇంకోలా వండుతారు. తెలంగాణ సైడ్ ఏంటంటే నువ్వులు అవన్నీ వేసి గ్రేవీలాగా చేస్తారనమాట. నాకు చాలా ఇష్టం అది. మా వారికి అంత ఇష్టం ఉండదు. నాకు ఇక్కడ పెరిగాను కాబట్టి నాకు ఇక్కడ బాగా అలవాటు అండి. ఆయన ఊరిలో ఉన్న వంకాయ కర్రీ ఇష్టం ఆయనకి. అయితే నాకు చాలా ఇష్టం అనమాట. ఎక్కువ ఇచ్చింది నాకు ఇష్టమని తనకు కూడా తెలుసు, ఎక్కువ ఇచ్చింది. అయితే 4 పూటల అదే వేసుకుని తినేసాను. మార్నింగ్ అది మధ్యాహ్నం అన్నదానంలో తిన్నాను, నైట్ తిన్నాను, మర్నాడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినేసరికి ఆ మర్నాడు నుంచి దురదలు స్టార్ట్ అయినాయి.
నాకేమనిపించింది అప్పుడు పైచ్యం అయిందేమో అందుకుని అలా వచ్చినాయేమో అనుకుని కషాయాలు తాగాను, అయినా తగ్గలేదు, ఇంకా కొంచెం ఎక్కువైపోయినాయి. సో నాకు అది డౌట్ అనమాట మెయిన్. తర్వాత మా డాక్టర్ మాకు బట్టల వల్ల అని చెప్పారు. ఏదేమైతే మొత్తం మీద అయితే బాధపడుతున్నాను. ఇప్పటికి 3 నెలలు అవుతుందమ్మా. సెప్టెంబర్లో స్టార్ట్ అయింది, సెప్టెంబర్, అక్టోబర్, ఇంకా నవంబర్ వస్తే స్టార్ట్ అయితే ఇంకా 3 నెలలు అవుతుంది. ఇది నైట్ రుబ్బు పెట్టుకున్న పిండి అండి. రుబ్బేటప్పుడు నాకు నూక తక్కువైంది అనిపించింది. తర్వాత కలుపుదాం అనుకున్నాం, సర్లే చూద్దాంలే మెత్తగా ఉంటే బాగానే ఉంటుందేమో అనుకున్నా, కానీ బాగున్నాయి, స్మూత్గా వచ్చినాయి. కొంచెం వాటర్ వేసేసి ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, అంటే ఒక సిస్టర్ చెప్పారనమాట కొంచెం లూజ్గా కలుపుకుంటే మెత్తగా వస్తాయి అక్క అని. నిజంగానే చాలా మెత్తగా వచ్చినాయి అండి. నేను నూక కూడా తక్కువ వేసాను. ఇంకా మండే రోజునైతే మాకు నోములు, సండే రోజేమో మా ఫ్రెండ్ ఇంట్లో సత్యనారాయణ వ్రతం, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇల్లంతా తడి బట్ట పెట్టి క్లీన్ చేసుకోవాలి. లేదంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత క్లీన్ చేయాలి. కానీ పిల్లలు హాఫ్ డేనే వచ్చేస్తారండి బాబు. ప్రసాదాలు అవన్నీ చాలా పెద్ద పని, 21 చేయాలన్నీ. అవన్నీ చేసుకున్న తర్వాత పిల్లలు ట్యూషన్లో డ్రాప్ చేసిన తర్వాత పూజ చేస్తాం అనమాట. లేదంటే మా చిన్నోడికి అరటిపళ్ళు చూస్తే ఆగడు, ఎన్నైనా తినేస్తాడు, కఫం పట్టేస్తుంది అనమాట. మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ మేము ఫేస్ చేసాం, అందుకని రిస్క్ తీసుకోమన్నమాట. నేను పచ్చడి మీతో షేర్ చేస్తాను, బాగుంది. అయితే నాకేంటంటే ఇంకా కొంచెం అల్లం పడితే బాగుంటుంది అనిపించింది. అంటే అల్లం ఫ్లేవర్ అనేది తక్కువ వచ్చింది, చింతపండు ఫ్లేవర్ అనేది ఎక్కువ వచ్చిందనమాట. సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ప్రాసెస్ మొత్తం చూశాను 1-2 సార్లు. అల్లం ముక్కలు 1 కప్పు, చింతపండు 1 కప్పు, బెల్లం 1 కప్పు, కారం 1/2 కప్పు, పావు కప్పు మనకి ఉప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు కాదు, ఆవాలు, జీలకర్ర కాదండి, ఆవాలు, తర్వాత వచ్చేసి ధనియాలు, మెంతులు, అది కొంచెం 3 టేబుల్ స్పూన్లు అనమాట. అవన్నీ నోట్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ టైం చేసేటప్పుడు అల్లం ఎక్కువ వేసుకుంటా, నాకు అల్లం ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే అల్లం ఎక్కువ వేసుకోవచ్చు. చింతపండు అంతే ఉంచుకున్న పర్లేదు, నాకు చింతపండు కొంచెం ఎక్కువైందంటూ అనిపించింది అంతే. నేను ఇప్పుడు చూపిస్తాను ప్రాసెస్, ఇంకా దానికి ఏమైనా చేయాలేమో చెప్పండి. ఆ పచ్చడి మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటాను. కషాయం కూడా అయిపోయిందండి, చూడండి ఎంత తక్కువ అయిందో. జస్ట్ చిన్న మూతడు అవుతుంది అనమాట. పిల్లలకి సిరప్ వేస్తాను చూసారా, అంత అక్కడి వరకు బాగా మరిగిస్తే దాంట్లో ఉన్న రసం అంతా దిగుతుంది. ఇదిగోండి ఎంత అయింది చూడండి. చిన్న మంట మీద కాగాలండి, మంట ఎక్కువ పెడితే మాడిపోతుంది అనమాట. చిన్న కాగితేనే రసం అంతా దిగుతుంది. అలా రోజు తాగుదామని అనుకుంటున్నా. చూడండి అన్నీ 3 కప్పులు అనమాట. బాగా తడి లేకుండా గాలికి పెట్టేశాను. తర్వాత చింతపండు ఉడకబెట్టుకోవాలంట, ఒక చిన్న గ్లాసులో వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలంట. ఉడకబెట్టుకుని చల్లారనివ్వాలి. ఇదిగోండి ఇలాగా వాటర్ లేకుండా. తర్వాత వచ్చి అల్లం కూడా బాగా ఫ్రై చేశాను. నెక్స్ట్ టైం కొంచెం అల్లం ఎక్కువ వేసుకుంటాను. ఈ అల్లం కూడా మంచి ఫ్లేవర్ మనకి స్మెల్ వస్తుంది అనమాట. ఫ్రై అయిన తర్వాత ఆ స్మెల్ రావాలంట. ఇదిగోండి ఆవాలు, మెంతులు, ధనియాలు, ఇది కూడా ఒక్కొక్క టేబుల్ స్పూనే, కొంచెం మంచి స్మెల్ వచ్చే వరకు, మాడిపోకూడదంట. దీన్ని మిక్సీలో పట్టేస్తాను. మిక్సీలో పట్టిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఇది మిక్సీలో పట్టేసి తర్వాత వచ్చేసి అల్లం, ఈ 3 మిక్సీలో పట్టేస్తాను. మిక్సీలో పట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకా మంచిగా తురుముకోవాలండి. నాకు ఇంకా ముక్కలు కింద ఉన్నాయి చూసారా, టైం లేదనమాట, అందుకని ఇంకో రుబ్బేసాను. దీంట్లో ఇప్పుడు 1/2 గ్లాసు ఉప్పు, 1/2 గ్లాస్ కారం వేసి దీన్ని కూడా మిక్సీ పట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ చింతపండు కూడా వేసేసి మిక్సీ పట్టేస్తానండి. ఇంకో ఇలా అయింది. తర్వాత వచ్చేసి తాలింపు అండి. ఇంకా తాలింపుకి ఏమేమి వేసానంటే జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత దింపిన తర్వాత పసుపు వేయాలంట, కరివేపాకు దింపిన తర్వాత వేయాలంట. చల్లారిన తర్వాత మనం అది కలిపేసుకోవాలి. నాకు చూడగానే ఏమనిపించింది అంటే ఒక గ్లాసుడు అంటే 1 కప్పు ఆయిల్ వేసాను. ఆయిల్ ఎక్కువ అయిందేమో అనుకున్నాను, కానీ ఏం కాలేదండి. ఇదంతా తీసి దీంట్లోకి వేసేసరికి సరిపోయింది, కలిపేసరికి ఇంకా తక్కువ అయింది అనిపించింది, కానీ సరిపోతుందండి. ఇదంతా మొత్తం కూడా కలిపేసుకుంటే టేస్ట్ అంతా బాగుంది. నా టేస్ట్కి తగ్గట్టు ఏంటంటే కొంచెం అల్లం ఎక్కువ వేసుకోవాలనిపించింది. కారం ఉంది, కారము బాగానే ఉంది, ఇంకా పుల్లగా ఉందన్నమాట కొంచెం.
అల్లం ఎక్కువ వేసుకుంటే అంత సెట్ అయిపోతుంది. ఇది మొత్తం కలిపేసానండి బాగా. ఇదంతా అయిన తర్వాత నాకు తెలిసి ఒక 1.5 మంత్ పడుతుందేమో ఇదంతా అవ్వడానికి. ఎక్కువ తినం కదా పచ్చళ్ళు, ఎప్పుడైనా సరే టిఫిన్లోకి తింటాం. ఇది అయిన తర్వాత మళ్ళీ చేసుకుంటా. ఈసారి అల్లం ఎక్కువ వేసుకుని చేసుకుంటా. బాగుందండి చూడడానికి, అంతా చాలా చక్కగా ఉంది, మంచిగా కలరు అంతా కూడా చాలా బాగుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుందంట. ఇలా కలిపేసుకుంటాము. నిలవ పచ్చడి కాకుండా నార్మల్గా చేసుకోవాలంటే ఉల్లిపాయలు అవన్నీ వేసుకుని చేస్తారు కదా, ఉల్లిపాయలు టమాటాలు. సో మొత్తానికి అంతా కలిసిపోయిందండి. చల్లారిన తర్వాత ఏదైనా డబ్బాలో వేస్తా. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కొంచెం కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. వ్లాగ్స్లోనే, మళ్ళీ స్టిచ్చింగ్ కాదు, వ్లాగ్స్లోనే ఎలాంటి వీడియోస్